అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడ వరద సామాన్యులనే కాదు భగవంతుని కూడా ఇబ్బందులు గురి చేస్తుంది. వినాయక చవితి సందర్భంగా ఎల్లుండి వినాయక చవితి జరుపుకుపోతున్న నేపథ్యంలో 4 రోజుల ముందు వినాయక మండపాల్లో వరద నీరు చేరడంతో పూర్తిగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయా లేదని ఒక అనుమానం కలిగే ఉంది. ప్రస్తుతం నేను విజయవాడలోని ఊర్మిళా నగర్ వద్ద ఉన్నాను. వినాయకుడికి దాదాపు 1,10,00,000 రూపాయలతో మొత్తం వినాయక విగ్రహంతో పాటు ఖర్చంతా మొత్తం వినాయక నవరాత్రులు జరుపుకోవడానికి ఖర్చు పెట్టినటువంటి ఖర్చు దాదాపుగా చూడొచ్చు ఏ స్థాయిలో ప్రస్తుతం వృధా అయిపోయింది చూడొచ్చు. ఒకసారి మొత్తం కూడా ఈ మండపంలోకి వరద నీరు చేరడంతో పూర్తిగా కూడా జల దిగ్బంధంలో ప్రస్తుతం వినాయక మండపం ఉంది. మొత్తం కూడా ఈ రోజు తెరిపించింది. మొన్న మీకు ఆనవాళ్ళు కనబడుతున్నాయి కదా, ఆ పై వరకు మొత్తం కూడా దీంట్లో వరద నీరు చేరి వినాయక మండపం మొత్తం కూడా వరద నీరు చుట్టుముట్టేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎల్లుండి వినాయక చవితి జరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడు దేవుడికి కూడా వరద తాకిడి తప్పలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే వినాయక చవితి సందర్భంగా ప్రతి ఏడాది వర్షం పడడం అనేది ఎన్నో సంవత్సరాలకు వస్తున్న ఆనవాయితీ. కానీ ఈసారి వర్షం కాదు, వరద వచ్చి మొత్తం కూడా వినాయక మండపాన్ని ముంచేసింది. ఒక్కసారి ఆ వినాయక విగ్రహాన్ని చూస్తే కనుక మీకు మొత్తం మూషికంతో పాటు వినాయకుడు స్టైల్లో పుష్పరాజు మన అందరికీ తెలిసిన పేరు, ఆ పదం అందరికీ తెలుసు, ఆ స్టైల్ తెలుసు. పుష్పరాజు స్టైల్లో ఉన్నటువంటి విగ్రహాన్ని వీళ్ళు తయారు చేయించారు. చాలా లక్షలు ఖర్చు పెట్టి విగ్రహాన్ని వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. పూర్తిగా ఇక్కడ ఒక బోట్ లాగా ఒక సెటప్ చూస్తే కనుక బోటు పడవలో ఏర్పాటు చేసినటువంటి పుష్పరాజు స్టైల్లో ఉన్నటువంటి వినాయకుడి విగ్రహం ఇది వేరే ప్రాంతాలను తీసుకొచ్చి పెట్టారు. పూర్తిగా దీని ప్రస్తుతం ఇప్పుడంతా కూడా దాదాపుగా అక్కడ వరకు నిన్న మొన్న వరద నీరు ఉంది. ఇప్పుడు కొంత తెరిపించడంతో వరద నీరు తగ్గుముఖం పడింది. అయినా కానీ ప్రస్తుతం మండపంలో మొత్తం కూడా వరద నీరు ఉంది. ఇదంతా మీరు చూస్తున్నదంతా కూడా ఒక మంచు కొండల మధ్యలో వినాయకుడు ఒక పడవ మీద ఉన్నటువంటి రూపం తీసుకురావడానికి దాదాపుగా ₹1,00,00,000 వరకు వీళ్ళు ఖర్చు పెట్టబోతున్నారు. అంటే నవరాత్రులు కూడా ఇంక్లూడింగ్ నవరాత్రులు కలిపి ₹1,00,00,000 పైగా ఖర్చు చేయబోతున్నారు. ఒకసారి చూస్తే కనుక ఒకసారి వరద రాకుండా ఉంటే కనుక ఇది ఎంత అద్భుతంగా తీర్చిదిద్దేవాళ్ళు, ఎంత అద్భుతమైన డెకరేషన్తో తీర్చిదిద్దడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తారో చూస్తే మనకు అర్థమవుద్ది. హిమాలయాల్లో వినాయకుడు ఉంటే ఎలా ఉంటుందని అలాంటి రూపాన్ని, అలాంటి వాతావరణాన్ని తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారో చూస్తాం. ఎన్నో రోజులు కష్టపడిన శ్రమంతా కూడా వృధా అయిపోయింది. విజయవాడ బుడమేరు తీసుకొచ్చిన వరదంతా కూడా వీళ్ళ ఆశల్ని మొత్తం కూడా నీరు గార్చిందని చెప్పాలి. ఒకసారి చూస్తే కనుక వెనకాల సెటప్ అంతా కూడా చూస్తే మనకి మొత్తం కూడా ఒక మంచు కొండల మధ్య పుష్పరాజ్ స్టైల్లో ఉన్న వినాయకుడిని వీళ్ళు పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది, విగ్రహం కూడా అద్భుతంగా ఉంది. కింద బోటు సెటప్ వేసి మొత్తం కూడా అద్భుతంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ వినాయక మండపం మొత్తం కూడా వరదలో చిక్కుపోయిన పరిస్థితి. ఎల్లుండి అంటే రేపు కాకుండా ఎల్లుండి ఉదయం వినాయక చవితి ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకున్న వినాయక చవితి వరద దెబ్బతో ఈ విధంగా మారిపోయింది. ప్రస్తుతం ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సరే ఏంటి మీరు ఎంత ఖర్చు పెట్టారు? మొత్తం కూడా వరదమయం అయిపోయిన పరిస్థితి. ఎంత ఖర్చు పెట్టారు దీనికి? మేము దాదాపుగా ఒక ₹1,10,00,000 వరకు మేము ఎస్టిమేషన్ వేసుకున్నామండి. ప్రస్తుతానికైతే ఒక ₹80,00,000 వరకు మేము ఖర్చు పెట్టాము. 80 లక్షలు ఖర్చు పెట్టాము. ఇంకా 30-40 లక్షల రూపాయలు ఊరేగింపు ఓన్లీ ఖర్చులు మాత్రమే ఉన్నాయి. నవరాత్రుల మటుకు ఒక ₹1,10,00,000 పైనే అవుతాయి కానీ తక్కువైతే అవు. పోయిన సంవత్సరం 1,28,00,000 అయినాయి మాకు. ఈ సంవత్సరం ఇంకా అంతకు మించే అని అనుకొని పుష్పరాజుగా ఉన్నటువంటి తగ్గేదేలే. ఏ విషయంలోకైనా విజయవాడలో మాకన్నా గొప్ప వాళ్ళు ఎవరు ఉండకూడదు, మేమే మా వినాయకుడే గొప్ప అని అనుకొని అదే స్టైల్లో మేము వినాయకుడిని తయారు చేయించి, అంటే మాకు ఒక చెట్టు లాంటి వాడు అతను ప్రసాద్ గారు. అంటే మీరు తయారు చేయించుకున్నారు ఇది? ప్రసాద్ ఆయనగా అసలు ఈ సెక్షన్ అంతా కూడా ఒక్కలే ఖర్చు. ఎంకేఆర్ జ్యువెలరీ వారి సౌజన్యంతో, అంటే మేము అందరం కూడా లంబోదర ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరం కూడా మేము నిలబడతాం కానీ మేము ఎవరం ఖర్చు పెట్టము. ఆయన వెనక మనం నిలబడతాము. మాకు ఒక చెట్టు అనేవాడు ఆయనే. గత 15 సంవత్సరం, ఇది 15వ సంవత్సరం. ఈ 15 సంవత్సరాల మట్టు కూడా ఆ ఎంకేఆర్ జ్యువెలరీ ఆయన ఆర్గనైజేషన్ ఆయనే. వాళ్ళ ఆధ్వర్యంలోనే మేమందరం లంబోదర పడింది. మేము దాదాపు ఒక 100 మంది ఉన్నాం. 100 మంది మేమందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉండి, అంటే వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని కాకుండా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఇందులో ఉండి ఒక సెక్షన్గా ఏర్పాటు చేసుకుని. కాదు, ఇప్పుడు విగ్రహాన్ని మీరు ప్రత్యేకంగా ఎక్కడి నుంచి తయారు చేయించుకుని మేము బాంబే నుంచి తయారు చేయించామండి. దీన్ని బాంబేలో చేయించాము. ఆగస్టు 14వ తారీఖు మేము ఇక్కడి నుంచి బయలుదేరి 15 నుంచి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాము. 18వ తారీఖు నైట్ ఈ విగ్రహం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చేటప్పుడు కూడా ఆయన ఎన్నో కష్టాలు పెట్టాడు కానీ అంతకు మించి కష్టాలు ఉండవు అనుకున్నాం మేము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతకు మించి కష్టాలు ఇంకా ఎక్కువైపోయినాయి మాకు. ఇప్పుడు ఏం చేయాలనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఎప్పటికైనా కూడా ఆ స్వామివారిని కోరుకుంటాను. ఈ నీళ్ళు ఎప్పుడైతే ఆయన గారు మాకు అనుగ్రహిస్తాడో, ఈ నీళ్ళు ఉన్నా కానీ
మేము అంతకు మించి మేము శ్రమించి మా వాళ్ళందరూ కూడా శ్రమించి పనులన్నీ మొదలుపెట్టి చేస్తున్నాము. ఇంకా తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా అంత స్వామివారి దయ. ఇప్పుడు ఎక్కడ వరకు వెళ్ళింది వాటర్ పై వినాయకుడు పడవ మట్టికి వెళ్ళిపోయినాయండి, ఆ పడవ వరకు వెళ్ళిపోయినాయి, కానీ పడవ మాత్రం ఏం అవ్వలేదు. విగ్రహం పడవ వరకే తెలిపోయినాయి కానీ పడవ మాత్రం ఏం అవ్వలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. డెకరేషన్ పనులు మొదలు పెట్టాం, కానీ డెకరేషన్ చాలా మటుకి లోపల ఉన్నటువంటి లైట్లు అవన్నీ కూడా చాలా తడిచిపోయినాయి. దాదాపు 8 లక్షల రూపాయల లైట్లు ఉన్నాయి లోపల. ఆ లైట్లన్నీ డెకరేషన్ ఆల్రెడీ డెకరేషన్ చేసేటటువంటి సుకేష్ గారు ఈయన ఇక్కడ ఉన్నాడు. అసలైతే ఇతనికి గోడౌన్ ఒక 2 గోడౌన్లు ఉన్నాయి. ఈ 2 గోడౌన్లలో ఒక 40 లక్షల రూపాయల ఆస్తి మొత్తం ఈయన నష్టపోయాడు బాగా. దీనికి సెక్షన్ మొత్తం డెకరేషన్ చేసేటటువంటి సుకేష్ గారి ఈవెంట్. ఇది పరిస్థితి. ముంబై నుంచి ఆర్డర్ చేయించుకుని అంటే తగ్గేదేలే అనే ఒక ఆ విధంగా వీళ్ళు ఆర్డర్ చేస్తే అక్కడ ముంబైలో తయారు చేసి తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాం, కానీ అలాంటి ఇబ్బందులు వినాయక చవితి రోజు ఉండవని భావించారు. కానీ అనుకోకుండా ఈ వరద రావడంతో ఇప్పుడంతా కూడా వాళ్ళు ఎన్నో ఆశలతో తీసుకొచ్చి పెట్టారు. చాలా గ్రాండ్గా నిర్వహించాలనుకున్నారు, గతం కంటే భిన్నంగా విగ్రహాన్ని తయారు చేయించుకున్నారు. కానీ ఈరోజు బుడమేరు వరద వీళ్ళ ఆశల మీద నీళ్లు చల్లిందని చెప్పాలి. అయినప్పటికీ వీళ్ళు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వరద ఉన్నా కానీ విగ్రహానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తాము, దేవుడు మమ్మల్ని కరుణిస్తాడని ఆశిస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంకొకసారి ఈ ప్రాంగణానంతా మా చంటి కెమెరామెన్ చూపిస్తాడు. ఒకసారి మొత్తం కూడా వరదమయమైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. రోడ్డు నుంచి మొత్తం కూడా ఇటంతా కూడా వాటర్ వచ్చేసినటువంటి దృశ్యాలు. దాదాపుగా అంటే ఇక్కడ భారీ ఖర్చు పెట్టి ఇక్కడ చేశారు. ఇంకా చిన్న మండపాలు కూడా వినాయక చవితి అంటే తెలిసిందే, ప్రతి ఊరు వాడ పందిళ్ళు వేసుకుని వినాయక విగ్రహాలు పెట్టుకుని సంబరాలు నవరాత్రులు జరుపుకుంటారు. కానీ ఇక్కడ దాదాపు 1,10,00,000 రూపాయల ఖర్చుతో దాదాపు ఇప్పటివరకు 80 లక్షలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఆ డబ్బంతా కూడా వృధా అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే బుడమేరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, సామాన్యుల్ని జీవితాలను చిదిమేస్తే ఇలా దేవుడి కార్యక్రమాన్ని చేసుకుందాం వీళ్ళకి సంబంధించి కూడా ఈ విధంగా చేయడం బట్టి వీళ్ళు కూడా ఆవేదన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ బుడమేరు నింపిన విషాదం చాలా రకాలుగా చాలామంది మీద ప్రభావం పడితే దేవుడి మీద కూడా ప్రభావం పడింది. వినాయక చవితి చాలామంది జరుపుకునే స్థితిలో ఉన్నారు. కానీ ఎట్లాగైనా ఇక్కడ ఇది దాదాపు మీరు చూస్తున్నారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. హిమాలయాల సెట్టు వేసి లోపల లైటింగ్ ఇదంతా అయిన తర్వాత చూస్తే ఒక అద్భుతమైన హిమాలయాల్లో ఉన్నామా అనే ఒక ఫీలింగ్ కలిగించేలా వీళ్ళు సెట్ అంతా కూడా సిద్ధం చేశారు. కానీ బుడమేరు వీళ్ళందరి ఆశల మీద నీళ్లు చల్లుతూ ఈ విధంగా మొత్తం కూడా నీటి మీద తేలియాడుతున్నాయి, వస్తువులన్నీ కూడా నీటి మీద తేలియాడుతున్నాయి. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం ఇక్కడ ఈ రోజు అంటే వరద తగ్గుముఖం పడితే మోటార్ల సాయంతో ఈ వాటర్ను తొలగించి ఎట్లా ఎల్లుండి నుంచి వినాయక చవితికి సంబంధించిన నవరాత్రులు చేయాలని భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం అంటే 15 సంవత్సరాలు వీళ్ళు నిర్విరామంగా వినాయక సంబంధించినటువంటి నవరాత్రులు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇదే కాదు, విజయవాడలో చాలా ప్రాంతాల్లో ఇదే విధమైన సిచ్యువేషన్ ఉంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే లక్షలు కోటి ఖర్చు పెట్టి ఇక్కడ దీన్ని చేశారు. వరద వీళ్ళని ఈ విధంగా చేసిందని ఖచ్చితంగా చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ చంటితో రాజేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.